నమస్తే. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఎందుకు ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? తెలుసు మనందరికీ ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి. సో ఇక్కడ సికింద్రాబాద్ లో కూడా చాలా మంది జనాలు అయితే ఉన్నారు. అంటే నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ అంటే నేను మొత్తం ఆల్మోస్ట్ గా ఇప్పుడు అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ కూడా వస్తున్నాను. ఆల్మోస్ట్ హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి. అదే విధంగా అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ తెలంగాణలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్షన్స్ టైం కాబట్టి అందరూ కూడా ఆంధ్ర అయితే వెళ్ళిపోతున్నారు. అంటే ఊర్లోకి వెళ్ళే ఆంధ్రానే కాదు, నార్మల్ తెలంగాణలో కూడా హోల్ తెలంగాణలో కూడా ఎక్కడ ఓట్ వేయడానికి ఓటు హక్కు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఓటు మస్ట్ కాబట్టి మనకి. ఎందుకంటే ఒక నాయకుడిని ఎంచుకోవాలంటే ప్రజలు వాళ్ళ అమూల్యమైనటువంటి ఓటును ఖచ్చితంగా వేయాలి. సో అందుకు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. సో మనం అందుకే సికింద్రాబాద్ స్టేషన్ కి వచ్చాము. మరి ఇక్కడ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు కోటైపోతున్నారు, ఎవరిని ఎంచుకోబోతున్నారు, అంటే ఎవరి ప్రయారిటీ ఎలా ఉంది, ఎవరి థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో ఈ భాగంగా మనము ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఒకసారి తెలుసుకుందాం పదండి అందరి దగ్గరికి వెళ్ళి. నమస్తే అండి, మీరు ఎక్కడ వెళ్తున్నారు? తిరుపతి వెళ్తున్నాం మేడం. కాదండి, అంటే ఓటేస్తారుగా? నల్గొండ డిస్ట్రిక్ట్ దర్శనం అయిపోయినాక వచ్చి ఇక్కడే వేస్తాను. హైదరాబాద్ నాది, ఇక్కడే వేస్తాను. సో ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా వాళ్ళకి తగ్గట్టు బాగా చేస్తే బాగుంటుంది. హలో అండి, మీరు ఎక్కడ? మదనపల్లి. సో ఎవరు కొట్టేద్దాం? ఓటుకే కదా వెళ్తున్నారు? ఓటేయడానికి వెళ్తున్నాం. ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఎన్డీఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి కూటమి రావాలనుకుంటున్నారా? రైట్ అండి. సో మొత్తానికి కూటమి రావాలనుకుంటున్నారు. కూటమి కోసం కూటమిని గెలిపించడానికి కూడా వెళ్తున్నారు. ఒక్కసారి చూపియండి, క్రౌడ్ అయితే చాలా ఉంది. అంటే మనము ఎస్పెషల్లీ ఓటు గురించనే వెళ్తూ ఉన్నారు అని చెప్పడానికి లేదు. కొంతమంది అంటే టూర్స్ వైజ్ గా కూడా వెళ్తూ ఉంటారు. ఓటు మస్ట్ కాబట్టి ఇంకా ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళైతే ఓట్ టైంకి అయితే వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఓటేయడానికి కూడా వస్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ క్రౌడ్ అయితే మోస్ట్లీ ఎలక్షన్స్ గురించి. మన ఇండియాలో ప్రధానమంత్రి మోడీ అవుతాడు. బీజేపీ అంటే చాలా మందికి అభిమానము. మోడీని మన ప్రపంచ దేశాలన్నింటిలో మన ఇండియాని టాప్ లో తీసుకొచ్చేది మోడీ ఒకడే. వేరే దేశాలు ఎక్కడి నుంచి, వేరే వాళ్ళ నుంచి, ఎవరి నుంచి కాదు. మోడీ అంటే యువకులకు కానీ, రేపు మన ఫ్యూచర్ లో మన ఇండియా కానీ అన్నిటికీ ఉద్యోగాల అవకాశాలు, మనం దేశం ఇంత బాగుపడుతుందంటే కారణం ఏంటంటే మోడీయే. మోడీ లేకపోతే ఏం లేదు, శూన్యం. ఎందుకంటే మోడీ గురించి ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయి. మనం ఎంత అంటే మనం కూడా గర్వపడాలి. ఇంకా మనం మోడీ గురించి గర్వపడి మరి మనం ఓటు హక్కులు పెంచి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఫ్యూచర్ లో డెఫినెట్ గా. అది మన కోరిక. అక్కడ ఆంధ్ర మీద ఏమన్నా మీకు అవగాహన ఉందా? ఆంధ్రలో ఎవరు గెలుపు ఎవరిది అంటారు? ఆంధ్ర ఇక్కడ చంద్రబాబు అంటే మోడీ సపోర్టింగ్ కాబట్టి డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు. కూటమి రాదండి, బీజేపీ 400 సీట్స్ డెఫినెట్ గా వస్తాయి. మోడీకి ఎంపీ సీట్లు 400 సీట్లు వస్తాయి డెఫినెట్ గా. ఆంధ్రలో కూటమి ఏమి రాదండి, చంద్రబాబు వన్ సైడే వస్తాయి ఓట్లన్నీ. వన్ సైడ్, వార్ వన్ సైడ్ అంతే. దట్స్ ఆల్. రైట్ రైట్. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. హలో అండి, నమస్తే. సార్ మీరు ఆంధ్రనా? ఆంధ్ర. ఓటేయడానికి వెళ్తున్నారా? అవునండి. సో ఆంధ్రలో గెలుపు ఎవరిది అంటారు? ఎక్కడి నుంచి వెళ్తాను, ఏం చెప్తాను. అంటే మీరు ఎవరు కోటేస్తారో చెప్పకపోయినా ఎవరిది గెలుపు అంటారు అంటున్నా. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తుంది? ఎవరంటే ఏం చెప్పలేము. మీరు ఏమనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది అనుకుంటాను. టీడీపీ వస్తుంది అనుకుంటున్నారా? టీడీపీకి సపోర్టా? అవును. రైట్, థాంక్యూ. నమస్తే అండి, మీరు ఆంధ్రనా? తెలంగాణ. మరి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఇక్కడ ఎవరు గెలుస్తారంటారు? మా సైడ్ అయితే బీఆర్ఎస్. అక్కడ ఆంధ్రలో గెలుపు ఎవరిది అంటారు? తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు. టీడీపీ వస్తుంది. సో ఈసారి కూటమి పక్కా అంటారా? పక్క. మీరమ్మ ఎవరు కోటేస్తారు? నేను మోడీకి వేస్తాను. ఆంధ్రాలోనా జగన్ కి వేస్తాను. జగన్ కి వేస్తాను. మేమంతా తెలుగుదేశం. తెలుగుదేశమేనా? ఓ జోక్ చేశారు అయితే. ఫస్ట్ చెప్పింది అబద్ధం, సెకండ్ చెప్పింది నిజం. తెలుగుదేశం పార్టీ పక్కా తెలుగుదేశం. కొందరు కూటమి వస్తుంది అంటున్నారు, కొందరు చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు, వార్ వన్ సైడ్ అంటున్నారు. మరి మీరేమంటారు? మేము తెలుగుదేశం, చంద్రబాబు నాయుడే కలుస్తారు 100%. ఎవరేమనుకున్నా చంద్రబాబు నాయుడే గెలుపు అంటారు. అదే గెలుపు. థాంక్యూ సో మచ్. ఓటేయడానికి వెళ్తున్నారా? వేస్తాము. ఎవరు ఆంధ్రలో గెలిపేవారు? ఎవరిదైతే వెళ్తా అవుతుంది కానీ వెళ్తాను.
ఓటు ఎవరికి ఇస్తారో చెప్పకండి, కానీ అంటే గెలుపు ఎవరిది అనుకుంటున్నారు? ఎవరు వస్తే ఎవరు వస్తే బాగుంటది అంటారు కొన్ని? ఎవరు వస్తే వాళ్ళే రాని, ఎవరు వచ్చినా వాళ్ళ ఇష్టము. మనమైతే ఇచ్చేస్తాము, ఎవరికి ఒకరికి వేసేస్తాము అంతే. ఎవరికో ఒకరికన్నా కానీ ఆ ఓటు చాలా విలువైన ఓటు, అమూల్యమైన ఓటు మనది. మనం ఒక మనిషిని ఎంచుకునేటువంటి ప్రజలే ఎన్నుకుంటారు నాయకుడిని. మరి మన చేతుల్లో ఉంటది కదా. మరి మీరు మీ అమూల్యమైన ఓటుని ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు ఆశపడుతున్నారు? చెప్పండి, పర్లేదు. ఎవరు గెలిస్తే వాళ్ళే గెలవని. ఆంధ్రాలో గెలిపేవారు పోనీ ఎవరు గెలిస్తే బాగుంటుంది? చెప్పలేము, ఇంక రేపు టైం ఉంది, రేపు చూస్తే కానీ ఓటుని బట్టి చెప్పలేము, మూమెంట్ ని బట్టి వెళ్ళాలా, ఓటు వేయాలి, కంపల్సరీ ఓటు వేస్తాము, వెళ్తారు. సరే, మీరు ఎవరు ఓటేస్తారో చెప్పకండి, కానీ ఆంధ్రాలో ఎవరు గెలవబోతున్నారు అంటే ఎవరు వస్తారు, ఎవరు రావాలని ఆశగా ఉంది? పట్టాపట్లో ఉంది, ఎవరు వస్తారనేది కూడా తెలియదు. మేము ఇక్కడ ఉంటాము, ఓటు వేయడానికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది రూల్స్. ఇక్కడ ఉండే వాళ్ళకి మనం తెలంగాణ ఉన్నాము, ఓటు అయితే అక్కడ ఉంది, వెళ్తాము. ఎవరు వస్తారని చెప్పలేము కదా, ఓటు అయితే వేస్తాం, వెళ్ళిపోవాలి, వెళ్ళాలి, వేస్తాం, పక్కా ఓటు వేయాలి. ఓట్లు వేసేయాలి, ఎవరినో ఒకరు వేసేయాలి ఓటు. ఎవరు వస్తే వాళ్ళే రాని అంతే. మొత్తానికి అమ్మ ఎవరో ఒకటి వేసేయడానికి అయితే వెళ్తున్నారు. సో వార్ వన్ సైడ్. మరి అంటే కొందరు చెప్పలేకుండా కూడా ఉన్నారు, ఎందుకంటే ఓటు ఎవరికి వేయాలనేది కొంచెం సీక్రెట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. కొంతమంది అయితే కూటమి వస్తుంది, చంద్రబాబు నాయుడు గెలవబోతున్నారు, వార్ వన్ సైడ్ అయిపోతుందని కూడా చెప్తున్నారు. చూద్దాం మరి కొంతమంది ఏం చెప్తారు. రండి, ఆంధ్రాలో గెలిపేవారు గెలిపా చంద్రబాబు నాయుడు అనుకుంటామండి. చంద్రబాబు నాయుడు అంటారు అంతే అనుకుంటాం మేము. పక్క కూటమి వస్తుందా? కూటమే వస్తుంది, ఎందుకంటే జగన్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది, అందువల్ల అదే వస్తుంది అనుకుంటున్నాం మేము. వ్యతిరేకత ఏర్పడింది. డబ్బు పంచడమే కానీ అభివృద్ధి లేదండి. ఈ ఒక 50 ఇల్లులు ఉన్నాయి, వాలంటీర్ ద్వారా ఒక 50 ఇల్లులు ఉన్నాయి. వాళ్ళకి ఏం చేస్తున్నారు? 50 ఇల్లులో ఒకరికి వస్తుంది 2 లక్షలు, ఉన్న 49 ఇల్లుల పరిస్థితి ఏంటి? అది అనుకుంటాను నేను, అలా అనుకుంటాను. టీం అంతా కూడా అంతే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటైపోతున్నారు అనుకుంటున్నాను. మరి ఎవరో ఇష్టం వాళ్ళది కదా. నా ఒపీనియన్ అయితే చంద్రబాబు నాయుడు. ఏమంటారండి, మీరేమంటారు? అరే ఎవరు వస్తారంటారు మీరు ఒక్కసారి చెప్పాలి. don't want to say the name, but we need to change. నేమ్ అనే అవసరం లేదు, ఎవరు గెలవబోతున్నారు చెప్తే చాలు. చేంజ్ అంటేనే చేంజ్ లోనే ఉంది కదా నేమ్, సో we need a change. సో కూటమి రాబోతుందని చెప్పకనే చెప్తున్నారు. Yes. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఆంధ్రనా? లేదు, తెలంగాణ. సరే, ఇక్కడ ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది? ఇక్కడ అంటే ఎట్లా పార్లమెంటా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. అవునవును, కాంగ్రెస్ అనుకుంటున్నా. కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు అంటే రూలింగ్ పార్టీ కాబట్టి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అవును, ఇంతకుముందు అది చేసింది ఏముంది, ఆయన బీజేపీ నరేంద్ర మోడీ చేసింది ఉంది, అంత జిఎస్టీ అని, నోట్ల రద్దు అని, గ్యాస్ పెంచుడు, ఇంకా చాలా రకాల. అంటే ఆయన ఏది చేసినా కూడా పేదల మీద బండపడది, పెద్ద ఏమంటారు దాన్ని, మచ్చపడది. ఆయనకి ఎట్లా ఇస్తాం ఓటు? కాంగ్రెస్ అయితే రేపు పేదల పార్టీ కాంగ్రెస్, కాంగ్రెస్ కే వేద్దామని మేము అనుకుంటున్నాం.